ట్రైన్లలో అనేక మంది ప్రతిసారి రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకుని రోజుల కొద్దీ ప్రయాణం చేస్తుంటారు. వారికి రైళ్లలో పలు రకాల సౌకర్యాలు కల్పిస్తారు. వాటిలో దుప్పట్లను అందించడం కూడా ఒకటి. అయితే ఈ దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారనే ప్రశ్నను ఇటీవలి పార్లమెంట్లో ఓ ఎంపీ రైల్వే మంత్రిని అడిగారు. రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను భారతీయ రైల్వే కనీసం నెలకు ఒకసారైనా ఉతుకుతుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. బెడ్రోల్ కిట్లో మెత్తని కవర్గా ఉపయోగించేందుకు అదనపు షీట్ను కూడా అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా పరుపుల కోసం ప్రయాణికులు చెల్లిస్తుండగా రైల్వే నెలకు ఒక్కసారి మాత్రమే ఉన్ని దుప్పట్లను ఉతుకుతుందా అని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాచారం ఇచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా సులభంగా ఉతకవచ్చని రైల్వే మంత్రి తెలిపారు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యం, భద్రతను నిర్ధారించడానికి తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా ఆయన తెలియజేశారు. మంచి నాణ్యతను నిర్ధారించడానికి BIS ధృవీకరణతో కూడిన కొత్త నారసెట్ల సేకరణ, శుభ్రమైన నారసెట్ల సరఫరాను నిర్ధారించడానికి మెకనైజ్డ్ లాండ్రీలు, ప్రామాణిక యంత్రాలు, వాషింగ్ కోసం రసాయనాల వినియోగం మొదలైనవి ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాదు ఉతికిన నార వస్తువుల నాణ్యతను తనిఖీ చేయడానికి వైటోమీటర్ని ఉపయోగిస్తారని వైష్ణవ్ తెలిపారు. రైల్ మదాద్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలో వార్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీని ప్రకారం ఎలాంటి ఫిర్యాదులైనా కూడా తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. అయితే ట్రైన్లలో ప్రయాణించే అనేక మందికి ఇలాంటి ప్రశ్నలు తరచుగా ఎదురవుతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రశ్నించడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు దీనికి రైల్వే మంత్రి వివరంగా సమాధానం చెప్పడం కూడా అనేక మందిని ఆకర్షించింది. ఈ సమాధానం చూసిన అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది బెడ్షీట్లను నెలకు ఒక్కసారైనా ఉతుకుతున్నారని అంటుండగా మరికొంతమంది మాత్రం నెలకు 2 సార్లు వాష్ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఒకసారి ఉతికితే చాలని ఇంకొంతమంది కామెంట్లు చేయడం విశేషం.